దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు నా హృదయపూర్వక వందనాలు చూపిస్తున్నాను. ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క వాక్య భాగాన్ని ఈరోజు ఏ విధంగా మీ ఎదుటికి తీసుకురావాలని ఇష్టపడుతున్నానంటే, ఈ ప్రపంచంలో అల్లకల్లోలం చేస్తున్నటువంటి ఈ కరోనా వైరస్ నుంచి భయపడుతున్నటువంటి ప్రతి సహోదరులకు నా దేవాతి దేవుడు ఒక అద్భుతమైనటువంటి సువార్తను, ఒక మంచి మాటలను ఈరోజు మన ఎదుటికి తీసుకొస్తున్నారు. అయితే ఎందుకు ఈరోజు ఇలాగా 40 దినాలుగా లాక్డౌన్ జరుగుతూ ఉంది అన్నది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈరోజు ఈ సంవత్సరమే ఈ యొక్క లాక్డౌన్ చేయడానికి కారణం ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది అన్నది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రేమైనటువంటి సహోదరులారా, దేవాతి దేవుడు మాట్లాడుతున్నారు కదా. నేను మొట్టమొదటిగా ఈ యొక్క 2020 సంవత్సరం యొక్క చిన్న ఒక ప్రాముఖ్యతను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ 2020 సంవత్సరం జ్ఞాపకం చేసుకుంటే దాన్ని 2 భాగాలుగా మనం విభజించినట్లయితే 20 + 20 జ్ఞాపకం చేసుకుంటే దాన్ని టోటల్ చేస్తే దాని యొక్క సంఖ్య ఎలా వస్తుందంటే మనకి 40 వస్తుంది. అయితే ఇప్పటి వరకు ఈ భూమి అనగా మనకి ఈ 2020 సంవత్సరం వరకు కూడా అలాగ కౌంట్ చేస్తే ఏ సంవత్సరం కూడా ఇలాగ 40 కౌంట్ చేసేటువంటి పరిస్థితి కనబడట్లా. కానీ ఈ సంవత్సరం అలాగా టోటల్ రావటం, ఈ సంవత్సరమే 40 దినాలు లాక్డౌన్ ఈ ప్రపంచం అంతటిని చేయడానికి ఒక సాదృశ్యం ఉంది, ఒక గొప్ప అంశం ఉంది. అయితే బైబిల్ గ్రంథంలో నుంచి నా దేవాది దేవుడు కొన్ని మాటలు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. ఏంటి ఆ మాటలు అన్నది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆదికాండము 7వ అధ్యాయము 4వ వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇక్కడ ఆ యొక్క 40 దినాల యొక్క ప్రాముఖ్యత, 40 దినాల యొక్క ప్రసన్నత, అలాగ అసలు ఎందుకు ఇలా జరుగుతూ ఉన్నది, అక్కడ ఒక వ్యక్తి ఉన్నారు, ఆ వ్యక్తి ద్వారా దేవుడు ఈరోజు నీకు నాకు ఏం బయలుపరుస్తున్నాడు అన్నది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అక్కడ ఒక మాటను నేను చదివి మీకు వినిపించాలని ఆశపడుతున్నాను. 7వ అధ్యాయము 4వ వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఉండేది కదా. ఎందుకనగా ఇంకను 7 దినములు నేను 40 పగలను 40 రాత్రులను వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేసేదని నోవాహుతో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట దేవుడు ఎందుకు బోధిస్తున్నాడు అన్నది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రేమైనటువంటి సహోదరులారా, ఈ యొక్క 7వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు ఎందుకు ఈ 40 దినాలు తీసుకొస్తాను, ఈ 40 దినాల ద్వారా ఈ ప్రజలంతటినీ అనగా ఈ భూమి అంతటిని ఎందుకు నాశనం చేస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకు అలా జరుగుతుంది అన్నది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుడు ఆ సమయంలో చూసినప్పుడు భూమిని చూడగానే ఆ భూమి అంతా కూడా పాపము చేతను, శాపము చేతను, చెడు క్రియల చేత నింపబడి ఉండడాన్ని బట్టి ఏం చేస్తున్నాడంటే, దేవుడు ఈ భూమి అంతటిని నేను పాడు చేసేదను, లేకపోతే దీనిని అంతము చేసేదనని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అట్టి రీతిగానే దేవుడు చేస్తున్నాడు. అయితే అక్కడ ఒక వ్యక్తి ఉన్నారనమాట. ఆ వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అక్కడ ఉన్న వారందరిలో కూడా ఒక మంచి వ్యక్తిగా కనబడినటువంటి ఆ ప్రాంతము అనగా ఆ ప్రపంచం అంతటిలో కూడా ఆ రోజు ఒకే ఒక వ్యక్తి నీతిమంతుడిగా కనబడారు. ఆ వ్యక్తి పేరే నోవాహు గారు. అయితే ఆ నోవాహు గారి ఎందుకు నీతిమంతుడిగా చేయబడ్డాడు, దానికి గల ఒక కారణం ఏంటంటే, అక్కడ 6వ అధ్యాయము 8వ వాక్య భాగంలో ఉంటుంది కదా. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నోవాహు దినములలో అనగా యెహోవా దేవుడు ఉన్న పరిస్థితిలో నోవాహు దేవుని చేత కృప పొందినటువంటి వ్యక్తి. దేవుని చేత కృప పొందాడు కాబట్టి ఆ ప్రపంచం అంతా కల్లోలమైపోతూ ఉంటే ఆయన కుటుంబం మాత్రమే రక్షించబడింది. ప్రేమైనటువంటి సహోదరులారా, నిజంగా ఈరోజు నీకు నేను ఇంకా సురక్షితంగా ఉన్నాము. ఈ 40 రోజుల నుంచి గత 30 దినాలుగా ఈ శ్రమలు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా దేవుడు ఇంకా నన్ను రక్షిస్తూ ఉన్నాడంటే ఆయన కృప నీ మీద నా మీద ఉన్నది కాబట్టి, ఆయన కాపుదల నీ మీద నా మీద ఉన్నది కాబట్టి దేవుడు నోవాహు కుటుంబాన్ని రక్షించిన రీతిగా ఈరోజు నన్ను రక్షిస్తూ ఉన్నాడు. లోకంలో అనేక లక్షల మంది ఈరోజు మరణిస్తూ ఉన్నారు. అనేక లక్షల మంది ఈ కరోనా వైరస్ ద్వారా వ్యాపించబడినటువంటి వ్యక్తులు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆ దేవుడు నిన్ను రక్షిస్తూ ఉన్నాడంటే దానికి కారణం ఏంటంటే, దేవుడు నీ మీద చూపిస్తున్నటువంటి కృప. ఎందుకంటే ఈ మాట నేను చెప్తున్నాను, ప్రస్తుత దినాలను మనం జ్ఞాపకం చేసుకుంటే కొన్ని సంవత్సరాల నుంచి అనేక భక్తులు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఇది కృపాకాలం. నిజమే,
యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఈ భూమి మీదకి వచ్చినారో అప్పటి నుంచి ఈ కృపాకాలము ప్రారంభించిందన్నటువంటి చెప్తున్నటువంటి ఈ సందర్భాలలో నేను ఒక మాట చెప్తున్నాను. అంతకంటే ముందుగానే నోవాహు గారు దేవుని కృప చేత దేవుని కృపను పొందినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆ కృప పొందుకోవడాన్ని బట్టి ఏమైందంటే ఆయన కుటుంబం రక్షించబడుతుంది. ఆ నీతి క్రియలను బట్టి ఆ కుటుంబం రక్షించబడుతుంది. ఈరోజు నీవు దేవుని కృపను పొందుకున్నట్లయితే నీ ద్వారా నా ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడంటే నీ యొక్క కుటుంబాన్ని, నీ గ్రామాన్ని, నీ ప్రాంతాన్ని, నీ దేశాన్ని రక్షించడానికి ఆ కృప అనేటువంటి వరాన్ని నా దేవాది దేవుడు ఈరోజు నీ ముందు పెడుతున్నాడు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, అయితే ఒక మాట చెప్పాలని ఇష్టపడుతున్నాను. అయితే ఆ 40 దినాలు దేవుడు నీటి ప్రళయము ద్వారా ఆ దేశమంతటిని, దేశమే కాదు ప్రపంచం అంతటి, భూమి అంతటిని నాశనం చేసిన తరువాత ఒక అద్భుతమైనటువంటి క్రియ జరగడం చూస్తూ ఉన్నాం. అయితే ఒక మాట నేను చెప్పాలని ఇష్టపడుతున్నా. ఈరోజు ఈ 40 దినాలు అంటేనే ప్రజలందరిలో భయం కలుగుతూ ఉంది, ఆందోళన కలుగుతూ ఉంది. కానీ నా దేవత దేవుడు అంటున్నాడు కదా, శ్రమ వెనకాల వేరును దాచి ఉంచినటువంటి దేవుడు అని నేను. అయితే ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ 40 దినాల గురించి నువ్వు భయపడుతూ ఉన్నావు. అయితే 40 దినాల వెనకాల ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని నా దేవుడు నీకు చూపించడానికి ఇష్టపడుతున్నాడు. 40 దినాల వెనకాల ఉన్నటువంటి ప్రసన్నతను, ప్రత్యక్షతను నా దేవాతి దేవుడు ఈరోజు నీ ముందు పెట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే నోవాహు దినాలలో 40 దినాలు శ్రమ పడితే 40 దినాల తర్వాత చూసినటువంటి ఆశీర్వాదాన్ని ఎవరు గుర్తు చూడట్లా. అయితే ఆ రోజు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ ప్రపంచం అంతటి మీద, అనగా లోకం అంతటి మీద నీతిమంతుడు ఎవరయ్యా అంటే నోవాహు ఒక్కడే కనబడ్డాడట. కానీ ఈరోజు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఆ 40 దినాలు శ్రమలు అనుభవించిన తరువాత, ఆ 40 దినాలు జల ప్రళయము అనుభవించిన తర్వాత నోవాహు కంటే గొప్ప గొప్ప భక్తులను నా దేవాతి దేవుడు లేపుకున్నాడు. ఎవరిలో నుంచి లేపాడో తెలుసా? నోవాహు ద్వారా. ఎందుకంటే నోవాహు ద్వారా లేపింది, నోవాహు శ్రమ అనుభవించాడు కాబట్టి, ఆ కష్టాలను అనుభవించాడు కాబట్టి ఆయనలో నుంచి అనేకమైనటువంటి గొప్ప గొప్ప వంశాలను దేవాతి దేవుడు బయటకు తీసుకొస్తున్నాడు. అప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటే నోవాహు గారు ఒక్కరే నీతిమంతుడిగా కనబడ్డాడు, కృపచేత అనుగ్రహించబడ్డాడని చెప్తుంది బైబిల్ గ్రంథం. అయితే తర్వాత జ్ఞాపకం చేసుకున్నట్టయితే గొప్ప గొప్ప భక్తులను లేవనెత్తుతూ ఉంది. నోవాహు తర్వాత మనం ఆ తర్వాత ఇంకా ధ్యానించుకుంటూ వెళ్తూ ఉంటే అబ్రహాము గారు ఎంతో గొప్ప విశ్వాస వీరుడిగా నిలబడ్డాడు. యాకోబు గారు ఎంతో గొప్ప పరిచర్య చేసినటువంటి వ్యక్తిగా 12 గోత్రాలకు 12 గోత్రాలను స్థాపించినటువంటి ఒక యోధుడిగా కనిపిస్తున్నాడు. అంత గొప్ప గొప్ప భక్తులు, అంత గొప్ప గొప్ప ప్రవక్తలు, అంత గొప్ప గొప్ప సేవకులు లేపబడడానికి కారణం ఏంటో తెలుసా? 40 దినాలు పడ్డటువంటి శ్రమ. ఆ 40 దినాల తరువాత ఉన్నటువంటి ఆశీర్వాదం ఎలాగో ఉందో తెలుసా? ఈ భూమి అంతా కూడా ఫలించడం జరుగుతుంది. అబ్రహాం గారికి దేవుడు చేసినటువంటి వాగ్దానం, ఇదిగో నీ ద్వారా దేశమంతా కూడా వ్యాపించబడిపోతుంది, ఆశీర్వాదకరంగా మార్చబడబోతుంది. యాకోబు గారికి దేవుడు చేసినటువంటి వాగ్దానం 12 దేశాలుగా, 12 నేషన్స్గా నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను. అయితే ఇది దేని ద్వారా వస్తుందో తెలుసా? ఈ 40 దినాలలో ఉన్నటువంటి ఆ శ్రమలో నుంచి వచ్చినటువంటి ఆశీర్వాదం, ఆ 40 దినాల నుంచి వచ్చినటువంటి ప్రసన్నత. అయితే రెండోది ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నా. అలాగ కొంతకాలం జరిగిపోతూ ఉంది, అందరూ మర్చిపోయారు పరిస్థితి. 40 దినాలన్న మాటే మర్చిపోయారు. అయితే అప్పుడు ఇంకొక వ్యక్తిని దేవాతి దేవుడు లేపుకోవడం ప్రారంభించాడు. యెహోవా దేవుడు మోషే గారిని లేవనెత్తారు. మోషే గారి జీవితంలో, నోవాహు గారి జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 40 దినాలు మాత్రమేనండి, 40 దినాలు మాత్రమే శ్రమ, జల ప్రళయం కలుగుతూ ఉంది. అయితే మోషే గారి జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ జీవితంలో ఏమి జరుగుతూ ఉందో తెలుసా? ఆ 40 దినాలు కాదు కదా, 40 సంవత్సరాలు శ్రమలు, అరణ్యపు పోరాటం. 40 సంవత్సరాలు అరణ్యంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. 40 సంవత్సరాలు దేవుని ప్రసన్నత కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తూ అనేక మంది లక్షల ప్రజలు
దేవుని కుటుంబం అనగా దేవుని యొక్క ప్రదేశమైనటువంటి ఆ కానాను ప్రాంతానికి, ఆ పరిశుద్ధ భూమిలో అడుగు పెట్టడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. కానీ 40 సంవత్సరాలు బట్టి అయితే అక్కడ కూడా ఇలాగే జరుగుతూ ఉంది. నోవహు గారి జీవితాల్లో జరిగినట్టుగా అప్పుడు కూడా అనేక మంది ప్రజలు నాశనం అయిపోయినట్టుగా ఇశ్రాయేలు ప్రజలు ఎందరో కానాను చేరాలని ఎంతో ప్రయత్నం చేశారు. కానీ ఆ 40 సంవత్సరాల తర్వాత జ్ఞాపకం చేసుకుంటే చాలా తక్కువ మంది మాత్రమే ఆ కానాను చేరినట్టు మనం చూస్తున్నాం. అయితే ఆ 40 యొక్క ప్రాముఖ్యత ఈ రోజు నా దేవాది దేవుడు నీకు చూపిస్తూ ఉన్నాడు. ఆ 40 యొక్క ప్రత్యక్షతను నీ ఎదుట నా దేవాది దేవుడు ఉంచుతున్నాడు. ఆ ప్రసన్నతను నీ ఎదుట ఉంచుతూ ఉన్నాడు. నిజంగా నోవహు దినములో జరిగినటువంటి ఆ 40 దినాల తర్వాత దేవుడు భూమిని ఫలభరితంగా మార్చినట్లుగా, భూమిని ఆశీర్వాదకరంగా మార్చినట్టుగా, గొప్ప గొప్ప భక్తులను ఆ 40 దినాల తర్వాత దేవుడు బయటకు తీసుకొచ్చినట్టుగా, నోవహు వంశములో నుంచి అనేక గొప్ప గొప్ప దేశాలను, గొప్ప గొప్ప ప్రవక్తలను, గొప్ప గొప్ప వ్యక్తులను దేవుడు బయటకు తీసుకొచ్చిన రీతిగా ఈరోజు ఈ 40 దినాల తరువాత ఒక గొప్ప ప్రసన్నతని ప్రపంచంలోనికి తీసుకురావడానికి ఈరోజు నా దేవాది దేవుడు ఈ 40 దినాల సమస్యలను ఎదుట పెట్టు. ఇది దేవునికి తీసివేయటం ఎంతో సులువైనటువంటి పని. కానీ ఈ 40లో ఉన్నటువంటి ప్రత్యేకత, ఆ ప్రసన్నత నీకు చూపించడానికి నా దేవాది దేవుడు ఈరోజు ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే మోషే గారికి నా జీవితంలో జ్ఞాపకం చేస్తున్నట్లయితే 40 సంవత్సరాలు ప్రయాసపడ్డారు. అయితే మోషే గారికి దేవుడు వాగ్దానం చేసిన రీతిగా నువ్వు కానాను అనగా పరిశుద్ధ పట్టణాన్ని చూస్తావు కానీ దాని అడుగు పెట్టలేమన్నప్పుడు అందరూ ప్రజలు అనుకుంటూ ఉన్నారు, ఈయనే నడిపించినటువంటి వ్యక్తి, ఈయన చేరకపోతే ఇంకెవరికి అధికారం ఉంది అనుకుంటున్నాడు. అయితే ఆ 40 సంవత్సరాలు మోషే గారితో పాటు ఎక్కడా కనబడకుండా దేవుని ప్రసన్నత కోసం ఎదురు చూస్తూ ఉన్నాడే ఆ వ్యక్తి యెహోషువ గారిని దేవాది దేవుడు లేవనెత్తుకొని ఆయన పరిశుద్ధ పట్టణాన్ని తీసుకెళ్ళాడు. పాలు తేనెలు ప్రవహిస్తూ ఉన్నటువంటి ఆ దేశంలో నివసించడానికి యోధుడిగా చేసిన ఆ దేవాది దేవుడు ఎప్పుడు జరిగిందో తెలుసా అండి? 40 సంవత్సరాల ప్రయాసం తర్వాత. ఆ 40 సంవత్సరాలలో ఉన్నటువంటి ప్రయాస, ఆ ప్రసన్నత యెహోషువ గారికి నా దేవాది దేవుడు ఇస్తున్నాడు. అయితే అప్పుడు ఎంతోమంది మరణించిపోయారు. అయినా కూడా దాని తర్వాత ఎన్నో మంది గొప్ప గొప్ప ప్రసన్నతను ఆ కానాను దేశంలో నా దేవాది దేవుడు చూపిస్తున్నాడు. అయితే ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు వారిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు తన జీవితంలో 40 దినాలు శ్రమను అనుభవిస్తారు. 40 దినాలు కష్టాలు పడుతూ ఉపవాసించినటువంటి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ ప్రసన్నతలో ఆ యొక్క అభిషేకాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే నిజంగా ఆ 40 దినాలు దేవుడు ఎంతగా శ్రమపడి ఉన్నాడు. అప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటే ఒక విధంగా ఆ 40 దినాలు దేవుడు ఎక్కడికి స్వార్థ ప్రకటించడానికో లేకపోతే అటు ఇటు తిరగడానికి ఇష్టం వచ్చినట్టు తిరగలేదండి. ఒక ప్రాంతంలో ఉండిపోయాడు. నోవహు గారి జీవితంలో మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకుంటే 40 దినాలు వారిని వాడిలో కట్టివేశారు. రెండవదిగా జ్ఞాపకం చేసుకుంటే మోషే గారి జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఇశ్రాయేలు ప్రజలు అలాగే మోషే గారు వారందరూ కూడా 40 సంవత్సరాల అరణ్యంలో కట్టివేయబడ్డారు. ఆ 40 సంవత్సరాలు అయిన తర్వాత దేవుని ప్రసన్నత ఉన్నటువంటి స్థలాన్ని చూశారు. అదేవిధంగా యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ 40 దినాలు శ్రమలు అనుభవించిన తర్వాత, కష్టాలు అనుభవించిన తర్వాత, ఉపవసించిన తరువాత ఆ ఉపవాసంలో ఉన్నటువంటి శక్తి, ఆ 40 దినాల్లో ఉన్నటువంటి ప్రసన్నతను దేవాది దేవుడు యేసుక్రీస్తు వారు ఎలాగ నా ఎదుట పెట్టారో తెలుసా? కలువరి శిలువలో మరి యాగమై విజయశీలుడిగా పునరుద్ధానుడిగా లేపబడ్డాడు. ఆయన పునరుద్ధానుడిగా లేపబడడానికి కారణాలు అనేకమైన ఉండొచ్చు. కానీ ఈరోజు ఒక ముఖ్యమైన అంశం నేను చెప్పాలనుకుంటున్నా. ఏంటో తెలుసా? 40 రోజులు పడ్డటువంటి ప్రయాస, 40 రోజులు పడినటువంటి ఆ కష్టము యేసుక్రీస్తు వారిని ఏం చేసిందో తెలుసా? నీ ఎదుట నా ఎదుట విజయశీలుడిగా పునరుద్ధానుడిగా ఆయన లేవనెత్తగలిగింది. అది దేవుని ప్రసన్న, అది దేవుని అభిషేకమైంది.
రీతిగా నా దేవాతి దేవుడు ఈరోజు ఏం చేస్తున్నాడు తెలుసా? అందరూ అనుకుంటూ ఉన్నారు, అయ్యో ఎందుకు ఈ ప్రపంచం ఎలాగైపోతూ ఉంది, ఎందుకు ఈ ప్రపంచంలో ఎంత గొప్ప వైరస్ హల్చల్ చేస్తూ ఉందని భయపడుతూ ఉన్నాను కదా. నా దేవాతి దేవుడు ఈరోజు నీకు ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, ఏమన్నా తెలుసా? ఈ 40 దినాల తర్వాత దేవుని ప్రసన్నత ఏంటో, దేవుని మహిమ ఏమైనదో, యేసు క్రీస్తు వారి యొక్క అభిషేకం ఏమైందో, అభిషేకాన్ని అంతటిని కూడా ప్రపంచం అంతా వ్యాపించాలని ఇష్టపడుతున్నాడు. అందుకే ఆయన ఏం చేశాడంటే, ఈ ప్రపంచం అంతా కూడా ఈరోజు కష్టంలో ఉందంటే, ఏదో ఒక ఇండియానో లేకపోతే ఆఫ్రికానో లేకపోతే ఐరోపానో ఒక్క ప్రాంతాన్ని దేవుడు చేయాల. ప్రపంచం అంతా, భూమంతా ఎందుకు ఎంతగా హల్చల్ చేయబడుతుందంటే, ప్రపంచమంతా దేవుని ప్రసన్నతను రుచి చూడబోతుంది. దేవుని క్రీస్తు ప్రపంచమంతా దేవుని నామాన్ని ఎరగబోతూ ఉంది. ఎందుకంటే అది దేవుని ఉద్దేశం. అందరూ అంతటా మారు మనసు పొంది నేనే నిజ రక్షకుడు అని తెలుసుకోవాలి. నీవు నిజ రక్షకుడు దేవుడు ఉన్నాడని తెలుసుకోవడం కోసం ఈరోజు నా దేవాది దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నీ కోసం, నా కోసం ఈ చిన్న కష్టాలు పెట్టాడు అంతే. ఈ చిన్న కష్టం అంతే, కానీ దీని వెనకాల ఒక ప్రసన్నత నా దేవాది దేవుడు తీసుకురాబోతున్నాడు. 40 దినాలు అయిపోతున్నాయి కదా, ఇంకా కొద్ది దినాల్లో గడిచిపోతాయి ఇవంతే. ఇప్పటికే 30 దినాలు గడిచిపోయాయి, ఎలా గడిచిపోయాయో తెలియదు, కానీ ఇంకా అతి త్వరలో ఈ కొద్ది దినాలు కూడా గడవబోతూ ఉన్నాయి. అయితే ఈ కొద్ది దినాల తరువాత దేవుడు తన అభిషేకాన్ని ఈ ప్రపంచమంతటా వ్యాపించి, ఈ ప్రపంచమంతటా తన ప్రసన్నతను కొమ్మరించి, తన అభిషేకాన్ని కొమ్మరించి గొప్ప గొప్ప పరిచారకులను పైకి లేవబోతున్నాడు. నోవాహు తర్వాత అబ్రహామును, ఇస్సాకును, యాకోబును దేవాదేవుడు ఏ విధంగా లేవనెత్తుకున్నాడు, మోషే గారి తర్వాత యెహోషువను ఏ విధంగా అయితే దేవుడు లేవనెత్తుకున్నాడు, అలాగే అదేవిధంగా యేసు క్రీస్తు వారు మరణించి పునరుద్ధరణుడైన తరువాత అందరూ అనుకుంటున్నారు యేసుక్రీస్తు వెళ్ళిపోయి ఉన్నారు, ఇంకెవరు ఆ పరిచర్య చేసేదంటే, ఇంకెవరు దేవుని బిడ్డలను ఆయన వైపు నడిపిస్తారంటే, ఆయనతో పాటు 40 దినాలు నడిచినటువంటి వ్యక్తులు ఉన్నారు కదండి, 12 మంది శిష్యులు. ఆ శిష్యులను లేవనెచ్చుకొని, ఆ శిష్యులకు బలాన్ని ఇచ్చి, ఆ శిష్యులకు అభిషేకాన్ని ఇచ్చి, ఆ శిష్యులకు దేవుని ప్రసన్నతనిచ్చి ప్రపంచమంతటా తన సువార్తను ప్రకటించడానికి దేవుడు ఎన్నుకున్నాడు. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరూ అనుకుంటూ ఉన్నారు క్రైస్తవ జీవితం అయిపోయింది, ఇంకా వాళ్ళు ఇప్పటికే కొన్ని దినాల నుంచి దేవుడిని ఆరాధించలేకపోతూ ఉన్నారు, వారి ప్రసన్నత అయిపోయింది అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు నా దేవుడు మరలా 100 ప్రతిఫలాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు, రెట్టింపు ఘనత ఇవ్వబోతూ ఉన్నాడు. ఈరోజు ఒకవేళ 5 లక్షల మంది పాస్టర్లు ఉన్నారేమో, కానీ రానున్న దినాలలో 5 లక్షల మంది కంటే ఎక్కువ ప్రసన్నత కలిగినటువంటి అభిషక్తులైనటువంటి దేవాది దేవుని బిడ్డను దేవాది దేవుడు లేవనెచ్చుకోబోతున్నాడు. ఈరోజు ప్రపంచం అంతా చూస్తే అందరూ అంటున్నారు కదా, క్రైస్తవ శాతం 2% ఉందంటూ ఉన్నారు. కానీ రానున్న దినాల్లో ఎలాగ మార్చబడుతుందో తెలుసా? 2000% మార్చబడుతూ ఉంది. అది దేవుని ప్రసన్నత. ఈ 40 రోజులు దేవుని బిడ్డను ఎందుకు బంధించాడో తెలుసా అండి? ఆయన ప్రసన్నతను రుచి చూపించడం కోసం. నోవాహు గారిని బంధిస్తే నోవాహు జీవితంలో నుంచి ఆయనతో పాటు ఉన్నారు కుమారులు 40 దినాలు. వాళ్ళలో నుంచి వాళ్ళ వంశాలను అభివృద్ధి చేస్తూ దేవుడు భూమి అంతా వ్యాపించే విధంగా చేశాడు. మోషే గారిని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మోషే గారితో పాటు ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనతో పాటు నడుస్తూ ఉన్నాడు యెహోషువ గారు. అయితే అందరూ అనుకున్నారు, అరే మోషే జీవితం అయిపోవచ్చింది, ఇంకా చనిపోతాడు, ఇంకెవరు దేవుని ప్రసన్నతను ప్రచురణ చేయలేరు అనుకున్నాడు. అయితే ఏం చేశాడు తెలుసా? ఎందుకు పనికిరాని యెహోషువను అలాగా పైకి లేవనెత్తి కనాను దేశానికి ఒక వీరుడిగా, అందుకే యెహోషువకు ఒక పేరుంది, ఏమనంటే యుద్ధ వీరుడు, వారియర్. ఒక గొప్ప యుద్ధాన్ని జయించినటువంటి వ్యక్తి, ఏ విధమైనటువంటి భయం లేకుండా దేవుని ప్రసన్నత కోసం నిలబడినటువంటి వ్యక్తి. అటు రీతిగా దేవాది దేవుడు లేవడించుకున్నాడు, అలాగే లేవడించుకున్నాడు. అయితే ఈరోజు అనేక మంది అనుకుంటున్నారు క్రైస్తవ జీవితం అయిపోయిందని అనుకోవచ్చు, కానీ అదే వారి దేవుడు మరలా పునరుద్ధానించబోతున్నాడు. ఎందుకంటే ఆయన పునరుద్ధారణమైనటువంటి క్రీస్తు.
ఆ పునరుద్ధానుడైనటువంటి ఆ యేసుక్రీస్తు ఈరోజు ఏం చేస్తున్నాడు తెలుసా? మరలా ఈ ప్రపంచం అంతటిని పునరుద్ధరించబోతున్నాడు నీ ద్వారా. మెసేజ్ వింటున్నటువంటి నీ జీవితంలో ఒక ప్రసన్నతను నా దేవాది దేవుడు తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు. ఈ మెసేజ్ వింటున్నటువంటి నీ బ్రతుకులో, నీ కుటుంబంలో, నీ గ్రామంలో, నీ సంఘములో, నీ పరిచర్యలో నా దేవాది దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నూతనమైనటువంటి అభిషేకాన్ని ఇచ్చి నూతనమైనటువంటి వ్యక్తులను ఏ విధంగా దేవుడు ఉంచి లేవనెత్తుకుని తన పరిచర్యలను జరిగించాడు, అదే రీతిగా ఈరోజు నూతనమైనటువంటి పరిచర్యను జరిగించబోతున్నాడు. యేసుక్రీస్తు శిష్యుల తర్వాత, యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత శిష్యులందరూ ఆయనతో పాటు ఉన్నారు. తర్వాత వారు కూడా ఆయన అప్పగించే సమయంలో దూరం అయిపోతే ఇంకెవరూ లేరంటున్నారు. కానీ ఎందుకు పనికిరారు? అయితే క్రైస్తవులను సహితము అల్లకల్లోలం చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నారు. సౌలుగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని పౌలుగా మార్చి తాను సువార్తను ప్రకటించుకున్నాడు. ఈరోజు క్రైస్తవత్వాన్ని అల్లకల్లోలం చేస్తున్నటువంటి వ్యక్తులను సహితము రానున్న దినాలలో నా దేవాది దేవుడు మార్చి వారి ద్వారా తన సువార్తను ప్రకటించడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే ఈరోజు 80 రోజుల లాక్డౌన్ నీ కోసం, నా కోసం. ఈ లాక్డౌన్ గురించి చింతించకండి ప్రేమ సహోదరులారా. దీని వెనకాల ఉన్నటువంటి ప్రసన్నత కోసం ప్రార్థించడం ప్రారంభించు. అలాగా ప్రార్థించగలిగినట్లయితే ఈ లోకాన్ని సృజించినటువంటి సర్వాధికారి అయినటువంటి సర్వ సృష్టి అయినటువంటి ఆ దేవాది దేవుడు ఈరోజు సర్వమును ఎరిగినటువంటి ఆ దేవాది దేవుడు, సర్వమును సకలమును తెలిసిన దేవాది దేవుడు ఈరోజు ఏం చేస్తున్నాడు తెలుసా? నూతనమైనటువంటి క్రియను అనగా నూతనమైనటువంటి పరిస్థితిని ప్రపంచంలోనికి తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు. అట్టి రీతిగా నా దేవాది దేవుడు మన జీవితాలలో ఈ ప్రపంచంలో ఆయన ప్రసన్నతను చూపించి ఆయన మహిమ ఘనత ప్రభావాలు కలుగు లాగున అట్టి రీతిగా దేవుడు జరిగించును గాక. ఆమేన్.